హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే డే 6 వీడియో అనమాట. సో మార్నింగ్ అయితే మంచిగా ముగ్గు అయితే వేశాను, ఇంటి ముందర మొత్తం కడిగేసి. సో చెప్పండి నా ముగ్గు ఎలా ఉందని చెప్పి. ఇంకా గ్యాస్ అయితే కొంచెం స్టాకేజ్ ఉంది కాబట్టి రావడానికి కొంచెం టైం పడుతుందంట. సో బుక్ చేసాం కానీ ఇంకా రాలేదు. ఇంకా అందుకే ఇండక్షన్ స్టవ్ పైన ఇంకా పాలైతే వేడి చేశాను అనమాట. ఆ లోపు టీ అయితే ఇది సెకండ్ టైం అనమాట టీ తాగడము, అందుకే వేడి చేసుకొని తాగుతున్నా టీ. సో ఇంకా టీ తాగేసిన తర్వాత ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. రైస్ అయితే పెట్టేశాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి, అంటే ఇదైతే నేను పాలు ఇండక్షన్ స్టవ్ పైన పెట్టిన తర్వాత నేను బాసనలు మొత్తం క్లీన్ చేశాను అనమాట. సో ఇంకా బాసనలు మొత్తం కడిగేసుకున్న తర్వాత ఏం కర్రీ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా జరుగుతుంది. ఈసారి ఇప్పుడు నేను కొత్తగా ఏమనుకుంటున్నాను అంటే ఈవినింగ్ రొటీన్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ కూడా ఇలా ఏమేమి పనులు చేస్తాను ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే నేను ఎలాంటి వీడియో తీయాలని చెప్పి అయితే చెప్పండి, నేను చేస్తాను. సో ఈరోజు కొంచెం స్పెషల్గా మా ఇంట్లో అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. సో సగ్గుబియ్యం పాయసం ఎంతమందికి ఇష్టం అనేది కూడా చెప్పండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక డిఫరెంట్గా చేయొచ్చు. ఒక్కొక్కసారి నేను షుగర్ వేసి చేస్తాను, ఇంకోసారి బెల్లం తురుము వేసి కూడా చేస్తాను. సో సగ్గుబియ్యం పాయసం చాలా చలువ అండి. ఎవరైనా ట్రై చేయకపోతే చెప్పండి, రెసిపీ కావాలంటే కూడా నేను ట్రై చేసి చెప్తాను. అంటే ట్రై చేసి మీన్స్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో అందరికీ తెలుసు కదా వంకాయ ఫ్రై ఎలా చేయాలో. సో నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. సో ఏం లేదండి, ఫ్రైకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నేను ఫ్రై కాబట్టి తొందరగా మాడిపోయే చాయిస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను అనమాట. ఏం లేదు, సో జస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు మొత్తం దూరగా వేయాలంటే సాల్ట్ అయితే వేయాలి, మీకు తెలిసిన విషయమే. సో నేను మళ్ళీ చెప్తున్నా, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పి అయితే చెప్తున్నాను. ఫ్రై అనేది మనం ఎప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒక్కసారి మనం మర్చిపోయామనుకోండి మాడిపోతుంది అనమాట. సో ఈలోపు అయితే నేను ఇంకా మా ఇంట్లో స్వీట్ పొటాటో ఉండే, ఇంకా అది కూడా ఉడకబెట్టేశాను అనమాట. క్లిప్ కూడా పెట్టేశాను ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ పంపించింది అనమాట, స్వీటు సేమియా. సో తన స్టైల్లో చేసిందంట. సో తను పంపిస్తే ఇంకా మీకు వీడియో చూపిస్తున్నాను. నేను ఆ రోజే సగ్గుబియ్యం పాయసం కూడా చేశాను, అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే కొబ్బరి వేసారంట. సో నేను ఎప్పుడు చూడలేదు నేను కొబ్బరి వేయడము. సో ఫస్ట్ టైం అయితే నేను చూడడము. ఇంకా తనైతే నాకు మా కోసం అయితే పంపించింది. ఇంకా అది కూడా టేస్ట్ చేసాము, బాగుంది. సో నాకు సగ్గుబియ్యం పాయసం అలవాటు అయిపోయిన తర్వాత స్వీటు ఇంకా నాకు సేమియా అంటే అంత ఇష్టం అనిపించలేదు, ఎందుకంటే చలవ హెల్త్కి మంచిది, సగ్గుబియ్యం కూడా మంచిది అని చెప్పి నేను అదే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ట్రై చేస్తారు కాబట్టి, అంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే వంకాయలు మనం కర్రీ స్టార్ట్ చేయగానే కట్ చేయాలి, ముందే కట్ చేసి పెట్టుకుంటే కొంచెం నల్లగా అయిపోతే చేదు కూడా వస్తుంది అనమాట. సో నేను ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత పొయ్యి మీద వేసి కొంచెం వేగినప్పుడు సాల్ట్ వేసి మూత పెడతాం కదా, అప్పుడు వంకాయలు కట్ చేస్తాను. ఆ లోపు అన్ని రెడీ చేసి కడిగి పెట్టేస్తాను. ఎంతసేపు అని టక కట్ చేయవచ్చు. చిన్నవి తీసుకోవాలి ఫ్రైకి అయితే మనము, వంకాయలు పెద్దవి తీసుకోవద్దు, కొంచెం ముదురుంటాయి కాబట్టి. సో చిన్నవి లేతగానే తీసుకుంటే మనకి ఈజీగా మగ్గిపోతాయి అనమాట. ఎక్కువ అంటే వాటర్ పోసి ఉడకబెట్టాలని ఏమి ఉండదు. సో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా సరే సాల్ట్ వేయండి, వంకాయలు కట్ చేసుకున్న వాటర్లో సాల్ట్ వేయండి, అలా అయితే నల్ల కాదు చేదు కాదనమాట. ఇప్పుడు కొద్దిగా కారము, అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఎంత ఆయిల్ వేసినా కూడా ఫ్రైలో తక్కువనే అనిపిస్తుంది, అదేంటో మరి. ఇంకా మనకు మొత్తం కుక్ అయినాక ఆయిల్ మొత్తం పైకి వస్తే మనకి ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది కాబట్టి చూడండి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకేం చేస్తామని వేసుకోవాలి కదా. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను, అలాగే కొత్తిమీర, అంతే. వంకాయ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఎలా అనిపించింది ఏంటి అనేది ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి నచ్చినట్టు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.